శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనము రాశి ఫలితాలు 2 నవంబర్ నుంచి 8 నవంబర్ వరకు గల కాలానికి ఏ ఏ రాశులకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు తెలియచెప్పుకుందాం. గురువు గారు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశిలో, శుక్రాచార్యుల వారు కన్యా రాశిలో, రవి తులారాశిలో, బుధ కుజులు వృశ్చిక రాశిలో, రాహు చంద్రులు వీరిద్దరూ కుంభరాశిలో, ఇక వక్రించిన శని గారు మీనరాశిలో. గ్రహస్థితులు అన్ని విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి తులారాశిలోకి వచ్చి రవికి నీచభంగం కల్పించారు. ఇది చాలా చాలా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇక చంద్రుని యొక్క గమనము మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ 2 మార్పులు జరిగి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, చంద్ర రాహుల యొక్క పరిస్థితి కొంచెం మానసికమైనటువంటి అస్థిరత్వాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే మనస్సు బేలగా ఉండేతనాన్ని చూపిస్తూ ఉంటుంది. వీటికి గాను యోగా చేసుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఏ రాశి వాళ్ళకైనా కూడా, అది మంచి ఫలితాలు ఇచ్చే రాశి అయినా లేదా దుష్ప్రభావం కనిపించేటటువంటి రాశులైనా ఎవరికైనా కానీ ఈ చంద్రరాహువుల కలయికకి చక్కగా యోగా చేసుకున్నట్టయితే మనశ్చాంచల్యం తగ్గి మనోధైర్యం పెరుగుతుంది. అలాగే బుధ కుజుల యొక్క పరిస్థితి ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఎలక్ట్రికల్ వస్తువులు ఇత్యాదివన్నీ కూడా ఆ వినియోగం పెరగడము, ఉత్పత్తి పెరగడము, అమ్మకాలు పెరగడము, అందు పని చేసేటటువంటి ఉద్యోగస్తులకి మంచి ఇంక్రిమెంట్స్ ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇక గ్రహ దృష్టుల్ని పరిశీలించినట్టయితే గురువు గారి యొక్క దృష్టి నీచలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉన్న కారణం చేత అన్యోన్యత దెబ్బతీసేటటువంటి విధంగా ఉంటుంది. ఇక్కడ ఆత్మీయతలు, అన్యోన్యతలు, వివాహేతర సంబంధాలు ఇత్యాది వాటి విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుజుని యొక్క దృష్టి ఇక్కడ చంద్ర రాహువుల మీద పడుతూ ఉంది. ఇది కొంచెం సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలోనైనా సరే ఇలాంటి దోషాలు ఉన్నట్టయితే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ శని శుక్ర దృష్టులు కానీ కలయికలు కానీ, అలాగే కుజ రాహు దృష్టులు కానీ కలయికలు కానీ ఇలాంటివి ఉన్నట్లయితే కొద్దిగా కుజరాహు స్తోత్రాలు చదువుకోవడం చాలా చాలా మంచిది. అలాగే గురువు గారి యొక్క దృష్టి బుధ కుజుల మీద పడుతూ ఉన్న కారణం చేత జ్ఞానం బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఏదైనా ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడము, మనం తీసుకున్న జాగ్రత్త వల్ల మనం ఇలా రక్షింపబడ్డాము, ఇలా మనకి కుశలం జరిగింది, ఈ విధంగా మనకి మంచి జరిగింది అనేటటువంటి ఆలోచనలు మీకు రావడము, ఆ సంఘటనల నుంచి మీరు ఇది తెలుసుకుంటారు. ఇలాంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి రవి శుక్రుల కలయిక జరుగుతూ ఉంది. ఇది రవి గారి యొక్క నీచత్వాన్ని తగ్గించేస్తుంది. అంటే ఎప్పుడైతే రవికి నీచభంగం జరిగిందో ఆరోగ్యానికి సంబంధించి చాలా చక్కగా ఉంటుంది. అది ఆరోగ్యమైన, ఆర్థికమైన, వ్యాపారమైన, ఉద్యోగమైన, నిర్వహణ అయినా ఏదైనా కానీ చాలా సుగమం అవుతుంది. మార్గం అంతా సుగమం అయ్యి ఆ రవి నీచలో ఉన్నటువంటి ఫలితాలన్నీ పోయి నీచభంగ ఫలితాలు ఏర్పడి మానసిక ఉల్లాసం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. కన్యా రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే 6 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైనటువంటి స్థితుల్లో ఉండి చాలా చక్కటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉన్నాయి. రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు, తృతీయంలో ఉన్నటువంటి బుధ కుజులు, అలాగే షష్టంలో ఉన్నటువంటి చంద్ర రాహులు, ఏకాదశంలో ఉన్నటువంటి గురుగారు. ఎప్పుడైతే 6 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుందో వీరు నక్కని తొక్కినట్టు లెక్క. అదృష్టం అనేది వీరి వెనకాలే ఉంది. అలాగే శుభాశుభ ఫలితాలు కూడా వీరి వెనకాలే ఉన్నాయి. కాస్త మనశ్శాంతి తగ్గించేటటువంటి పనులు వార ప్రారంభంలో ఉన్నాయి. మనశ్శాంతి పెరిగేటటువంటి అన్ని ఫలితాలు కూడా వారాంతంలో అద్భుతంగా చేతికి వస్తాయి. శుక్రాచార్యుల వారి మీద ఎప్పుడైతే శని గారి దృష్టి పడుతూ ఉందో ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి వ్యవహారం. ఆరోగ్య రీత్యా కానీ,
వివాహ జీవితంలో కానీ, అలాగే వివాహేతర సంబంధాలు ఎవరికైనా ఉన్నట్లయితే వాటి విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మాట్లాడేటప్పుడు అతి జాగ్రత్తగా మాట్లాడాలి. వారాంతంలో కొంచెం ఈ మాట విషయంలో అంతగా పట్టింపులు రావు. అంటే మీరు ఏది మాట్లాడినా పెడర్థాలు తీసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. మన జాగ్రత్తలతో ఉండడం వల్ల అవి సమసిపోతాయి. ఇది చెప్పదగినటువంటి విషయము. అలాగే ఏ స్థానంలో ఉన్నటువంటి కేతువు గారు మీరు ఎక్కువగా ధనము ఖర్చు పెట్టడం కానీ, అలాగే దాన ధర్మాలు ఎక్కువగా చేయడం కానీ, అన్నదానాలు ఎక్కువగా చేయడం కానీ, దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి రావడం కానీ, పుణ్యక్షేత్రాలు సందర్శించడం కానీ ఇలాంటివి ఎక్కువ చేయనిస్తారు. వీటికి ఫలితాలనిస్తారు. కాబట్టి వీటిని దూర ప్రాంత ప్రయాణాలు చేయడము తప్పు కాదు, అలాగే అన్నదానాలు చేయడము తప్పు కాదు, పుణ్యకార్యాలు చేయడము తప్పు కాదు. మీ దగ్గర ధనము ఎంత ఉన్నదో దానికి తగిన విధంగానే మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి తప్ప మీ స్థాయి కన్నా మించి విచ్చలవిడి దాన ధర్మాలు పనికిరాదు. ఇక్కడ విచ్చలవిడిగా దాన ధర్మాలు ఉంటాయి. కేతువు గారు వ్యయంలో ఉన్నారంటే ఇక ముందు వెనక చూడకుండా దాన ధర్మాలు చేస్తారు. మన దగ్గర ఉందా లేదా అనేది కూడా ఉండదు. అలా అనాలోచితంగా చేసేస్తారు. ఈ అనాలోచితత్వాన్ని ఆపేసి ఆలోచన చేసి అప్పుడు మీరు దాన ధర్మాలు చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మనోబలం పెరుగుతుంది. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం బాగున్నారు. మాతృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్ర రాహువులు మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని ఏర్పాటు చేస్తున్నారు. మిత్రుల సంఖ్య పెరుగుతుంది, శత్రువుల సంఖ్య తగ్గుతుంది, విజయావకాశాలు పెరుగుతాయి. ఊహించని విధంగా ధనం మీ చేతికి అందుతుంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ మీ మాటకి చాలా చాలా పలుకుబడి పెరుగుతుంది. కుటుంబంలో ఐకమత్యత పెరుగుతుంది. పని సామర్థ్యం పెరుగుతుంది. ఉద్యోగ జీవితమా, అది వ్యాపార జీవితమా, ఏదైనా కానీ చేసేటటువంటి పనిలో చక్కటి సామర్థ్యం పెరుగుతుంది. అలాగే కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండడానికి మీరు చేసిన ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. స్థిర చిరాస్తుల వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థుల యొక్క విద్య బాగుంటుంది. విద్య ఉన్నతి చాలా చాలా బాగుంటుంది. ఉన్నత విద్య చదివే వారికి ఇంకా బాగుంటుంది. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలే. పుణ్యకార్యాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు. చాలా వరకు మీకు ఆనందం కలిగించే అంశాలే ఉన్నాయి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము దశమ స్థానంలోకి వచ్చి మరింతగా మీ ప్రతిభా పాటవాల్ని పెంచుతున్నాయి. మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునేలాగా మీ యొక్క కార్యాచరణ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు మానసిక ఆనందాన్ని పెంపుదల చేస్తున్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. రాజకీయంగా కూడా కొన్ని రకాలైనటువంటి పరపతులు మీకు ఉపయోగపడతాయి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి, హనుమాన్ చాలీస చదవండి, అలాగే లలితా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇవి మీకు చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం.